అతీతమైన ఈ యొక్క శక్తి ఉండాలి. These last days will require supernatural believing. ఏమంటే మానవాతీతమైన నమ్మిక ఎంత దినాల్లో మనకు అవసరం. And it requires a supernatural obedience. అంతేకాకుండా మానవాతీతమైన దేవునికి లోబడే తత్వము కూడా మనకి ఇప్పుడు అవసరం అండి. I don't know who I'm speaking to, but I hear God saying, I'm going to surprise the enemy with what I'm going to be doing in your life. నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు తెలియదు కానీ దేవుడు మీతో చెప్తున్న మాట, మీ జీవితంలో మహాకార్యములు అద్భుతాలు చేసి అపవాదిని నేను అబ్బరపరుస్తాను దేవుడు చెప్తున్నాడు. Hell's going to be surprised. ఏమండి మీకు ఆ మంచి సంగతి జరగగానే నరకమంతా కూడా ఆశ్చర్యపోతుంది. Hell's going to be surprised when God's done working in your life. నీ జీవితంలో మంచి కార్యం దేవుడు ఆరంభించిన దినము నుండి మీరు మంచి విషయాలు చూడబోతున్నారు. Hell's going to be confused and scared when God's done transforming your life. మీ జీవితాన్ని మార్పులోకి నడిపిస్తుంటున్నట్టుగా ఈ యొక్క అపవాది వాడి అనుచరులందరికీ కూడా అబ్బరిపోతారండి. I serve a God who has parted the Red Sea. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుణ్ణి నేను సేవిస్తున్నాను. I serve a God who heals the sick. రోగుల్ని స్వస్థపరిచే నాథుడిని నేను సేవిస్తున్నాను. I serve a God who provides it all. అందరికీ సమకూర్పునిచ్చే ఆ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, సేవిస్తున్నాను. I serve a God who makes a way where there is no way. ఎక్కడైతే మార్గము లేదో మార్గము సృష్టించిన ఆ సృష్టికర్తను నేను సేవిస్తున్నాను. I'm going to be a leader the enemy didn't see coming. The Lord is telling me to tell some of you, మీలో ఉన్న వాళ్ళకి దేవుడు ఈ విషయం చెప్పమంటున్నారు. I'm going to surprise you with what he can do. ఈ విషయంలో చేయబోతున్న మంచి సంగతులు బట్టి అపవాదికి ఆశ్చర్యపోతున్నాడు. And all you have to do is bypass this intelligence and let మీరు your spirit చేయగలిగినంత speak to the spirit. మీ మేధస్సును దాటి మీ ఆత్మ దేవుని ఆత్మతో ప్రార్థన చేయునుగాక. If only you get comfortable allowing him to work through you with the Holy Spirit's help. పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారాగా మిమ్మల్ని మీ నుండి పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేయనివ్వండి. If only you allow the Holy Spirit to work through you, you will receive what no eye has seen, what no ear has heard, what no mind can conceive. ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడికి కానీ మీరు అవకాశం ఇస్తే కంటికి కనపడనిది, చెవికి వినపడనిది, మనసుకి అర్థం కాని మహా గొప్ప సంగతులు మీరు చూడడం సాక్ష్యమిస్తారు. How many of you agree with this? ఎంతమంది దీన్ని ఏకీభవిస్తారు? How many of you want this? ఎంతమందికి ఇది కావాలండి? Amen. ఆమేన్, ఆమేన్. The team's ready here, and I want to ask those that have not experienced the filling of the Holy Spirit. ఇక్కడ మన బృందం సిద్ధముగా ఉన్నారండి. ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అన్న అనుభవం లేని వారు ఎవరైనా Can I get the prayer team, the pastors to come forward? If there's anybody here who said, no, I want the gifts of the Spirit. పరిశుద్ధాత్మ దేవుని వరము నాకు అవసరం అండి, నాకు కావాలండి అనుకున్నవారు పాస్టర్లు అలాగే You just need to walk up and I'm going to pray a prayer that will release God's gift into your life. జీవితంలో దేవుడు ఆత్మ వరము ప్రసాదించలాగన మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. And Paul shows us that we should be eager for these things. పౌలు అంటున్నారు కదా, ఇటువంటి ఆత్మీయమైన విషయాల గురించి మనము ఆశపడాలి. We shouldn't be shy about it. అంతేగాని ఈ విషయాలు బట్టి మనం సిగ్గుపడకూడదు. We shouldn't be afraid. ఈ విషయాల గురించి భయపడకూడదు. I want to encourage you to come forward. దయచేసి ముందుకు రావాల్సిందిగా మేము ప్రోత్సహిస్తున్నాం. దయచేసి ముందుకు రండి. Come forward. If there's something that you want from God that you have not seen, that you have not heard, come forward. దేవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు వినబడకుండా This is where it's stopping you. దయచేసి ముందుకు రండి. మిమ్మల్ని ఏది కూడా ఆపనివ్వకండి. This is why you're not receiving that blessing. ఇంతవరకు మీరు ఆపుకున్నారు కనుక ఆ దీవెనని చూడలేకపోయారు. Because if you can't name it, you can't receive it. ఏమంటే మీరు దాన్ని తెలుసుకుంటే మీరు పొందుకుంటారు. Alright, why don't we all close our eyes? దయచేసి మనందరం కళ్ళు మూసుకుందాం. If you're here today, ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు, ఉండుంటే you haven't received the speaking in tongues. భాషల్లో మాట్లాడమన్న అనుభవం మీకు లేకపోతే All you have to do is release that spirit. మీరు చేయవలసిందల్లా మీ ఆత్మకు స్వాతంత్రం ఇవ్వడమే. తండ్రి, Father, in the name of Jesus, I thank you for each child of yours who is ready to receive the supernatural gift. ప్రభా, ఈ యొక్క మానవాతీతమైన దైవికమైన వరం పొందుకోవడానికి ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. Father, I ask you to meet them at this time of need. ప్రభా, ఈ యొక్క అవసరతలో మీరు వాళ్ళని కలుసుకోవాల్సిందిగా ప్రార్థన Let చేస్తున్నాను. our team give them wisdom and the gift. మా యొక్క టీం అందరూ కలిపి ప్రభా వీరికి